హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్కి క్రిస్మస్కి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఫ్రూట్ జెల్లీ కేక్ని తయారు చేసుకుందాం. తినడానికి కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ అండి. లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా ఫ్రూట్ జెల్లీ కేక్ కోసం ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఒకసారి ఈ ఫ్రూట్స్ని వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫ్రూట్స్ పై ఉండే డస్ట్ ఇలా వాటర్లో వేసి క్లీన్ చేయడం వల్ల చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా కొన్ని ఫ్రూట్స్ని కడిగిన తర్వాత మరికొన్ని ఫ్రూట్స్ని వేసి చక్కగా క్లీన్ చేసుకుని మనం ఒక బుట్టలో పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రూట్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత విత్తనాలను మనం పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లోకి వేసుకుని. అలాగే ఆరెంజ్, డ్రాగన్ ఫ్రూట్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఈ సైజులో మనం ముక్కలు కట్ చేసుకుంటే చాలు, ఎక్కువ మరీ పెద్దగా ఉండొద్దు, అలాగని చిన్నగా కూడా ఉండొద్దండి. యాపిల్ని కూడా ఇదే విధంగా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బేకరీలో చేసే కేకుని చాలామంది ఇష్టంగా తినరు కదా, మనం అలాంటి వాళ్ళ కోసం ఇంట్లో ఇలా ఫ్రూట్ జెల్లీ కేక్ని చేస్తే అందరూ చక్కగా తింటారండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జామకాయ, బ్లాక్ గ్రేప్స్, కివీని ఇట్లా అడ్డంగా కట్ చేసుకోవాలి. నేను ముందుగా పైనాపిల్ ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఆన్లైన్లో అగర్ అనే ఒక పౌడర్ దొరుకుతుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 స్పూన్ల ఈ పౌడర్ని వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో ఇలా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఎక్కువ టైము చల్లారబెట్టినామనుకో జెల్గా మారుతుంది. వేడిగా ఉన్నప్పుడే మనము కేక్ బౌల్ని తీసుకోవాలి. ఈ వేడి పంచదార వాటర్ని ఈ కేక్ బౌల్లో కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ చల్లారితే జెల్గా మారుతుంది. మనము ఫ్రూట్స్ని ఇలా డెకరేషన్ చేసుకోవాలి. కివి, ఆ తర్వాత దానిమ్మ గింజలు, డ్రాగన్ ఫ్రూట్ని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత పైనాపిల్, యాపిల్ ముక్కలు, ఆ తర్వాత కొంచెం షుగర్ వాటర్ వేసుకున్న తర్వాత జామకాయ ముక్కలు, మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుని గ్రేప్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిమ్మ గింజలు, మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆరెంజ్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ని పెట్టుకుని మిగిలిన షుగర్ వాటర్ని మొత్తం వేసుకుని 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత జెల్ కేక్లా అయిపోయింది. మనం సైడ్లకు ఇలా నైఫ్తో ఇలా చేసుకుంటే మనకు కేక్ చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు కేక్ బేస్ని తీసుకుందాం. ఈ కేక్ బేస్ని మనం ఫ్రూట్ జెల్లీ కేక్ పైన ఇలా పెట్టుకుని బోర్లించిన ఈ గిన్నె పైన 2-3 సార్లు ఇలా చేసిన తర్వాత మనకు ఫ్రూట్ జెల్లీ కేక్ చాలా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఫ్రూట్ జెల్లీ కేక్. చాలా బాగా వచ్చిందండి. ఈ ఫ్రూట్ జెల్లీ కేక్ మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా చక్కగా వస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ ఫ్రూట్ జెల్లీ కేక్ నచ్చిందా? మీకు నచ్చకపోవచ్చేమో కానీ పిల్లలకు మాత్రం చాలా నచ్చుతుంది. కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా ఈ ఫ్రూట్స్ అన్నీ. జెల్లీ అంటే కూడా పిల్లలకు చాలా ఇష్టం. ఇలా అన్నీ కలిపి మనం కేక్లా తయారు చేస్తే మాత్రం పిల్లలు చాలా చక్కగా తింటారు. ఇంట్లో ఒకే రకమైన కేకులను చేస్తే పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి జెల్లీ కేకులను కూడా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఈ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి ఎలాంటి కేకును తయారు చేసుకున్నారో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు